సిద్దిపేట జిల్లా గౌరారం సమీపంలోని కావేరీ వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి గుర్తింపు పొందిన మహిళలను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావేరీ వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్రావు మాట్లాడుతూ మహిళల సాధికారతకు విద్యే ప్రధాన బలమని పేర్కొన్నారు. విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మహిళలు మరింత ఉన్నత స్థానాలను అధిరోహించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనివర్సిటీ అంటే ఈ రోజులో మన కాలేజెస్ చాలా చూస్తూ ఉంటాము. ఏంటి అంటే సిటీకి దగ్గరలో, సిటీ లోపల కానీ చాలా ఇరుకుగా మనము అంటే గాలిని స్వచ్ఛంగా పీల్చుకోలేని ప్లేసెస్లో మనకి కాలేజెస్ ఉంటున్నాయి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఏదో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు అని చెప్పడం కాదు, రియల్లీ నేను చెప్తున్నాను కదా, 4 hours నుండి నేను ఇక్కడ కూర్చున్నాను. ఫ్యాన్ గాలి అయితే నేను తీసుకోలేదు. పక్కనున్న ఎన్విరాన్మెంట్ నుండి వచ్చిన గాలి ఏదైతే ఉందో నిజంగా చాలా ఆహ్లాదంగా ఉంది. మనకు స్టార్టింగ్ నుండి చూసి ఇక్కడ వరకు చూస్తే ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఇక్కడ ఇంజనీరింగ్ ఉందంట, ప్లస్ సేమ్ టైం అయింది అంటే మనకి అగ్రికల్చర్ ఉంది. 2 కాలేజెస్ ఇక్కడే ఉన్నాయి. మనకి ఏ తల్లిదండ్రి అయినా సరే ఇలాంటి కాలేజ్లో జాయిన్ చేయించి హ్యాపీగా నిద్రపోవచ్చు. ఆ పిల్లలు నిజంగా ఇక్కడ చదువుకున్న పిల్లల ఆయుష్ చాలా గట్టిగా ఉంటుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్కి అలవాటు పడ్డ వాళ్ళు ఏదైతే ఉందో, ఏదో మనకి ఓన్లీ ఏసీ గాలి నుండి వచ్చింది కాదు, స్వచ్ఛంగా ప్రకృతి నుండి వచ్చిన గాలిని ఇక్కడ పీల్చుకొని అట్ ద సేమ్ టైం ఏంటంటే అగ్రికల్చర్ అంటే ఒక మొక్కని ఎలా పెట్టాలి, దానికి పంట ఎలా వస్తుంది, యాజ్ ఏ చెట్లు పెడితే కాయలు ఎలా వస్తాయి, పళ్ళు ఎలా వస్తాయి, ఎందులో ఏ విటమిన్ ఉంటుంది, ఏ ఆహారం తీసుకుంటే మనం ఎట్లా ఉంటాము అనేది ఏంటంటే ఇక్కడ నుండి ఒక బూస్టింగ్ అనేది వస్తుంది. I have a technology background, entrepreneurship background, social impact background, and now I work with an agricultural company, Precision Agriculture. It's amazing to be in a university where they are understanding the value of bringing agriculture and technology together, because as you've seen in India, the digital economy, it has already pervaded communication, it has pervaded finance. Now is the chance for agriculture. And my company Krishivas, where I am heading strategy and business, we are one of the people who are at the cusp of this revolution, and a university like this is at the cusp of this revolution. I was just telling the department head for computer science and engineering that the kind of students who will come out from these kind of universities, they are the ones who are going to take us into the digital economy, for agriculture. And this is what the world needs today. We are in India, one of the most well-suited countries for becoming